ముందుగా భరత్ దగ్గరికి వెళ్దాం. భరత్ ఏ విధంగా నడుస్తున్నాయి పనులు? మనం ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు ఈ అమరావతి రాజధాని యొక్క ప్రారంభోత్సవం లేదా అమరావతి పునఃప్రతిష్ఠ తర్వాత, అమరావతి శంకుస్థాపన తర్వాత ఏ రకమైనటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి రైతులకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు? ఏదైతే 3 రాజధానుల పేరుతో గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం ప్రజలందరూ చూశారు. దానికి అనుగుణంగానే 2024 ఎన్నికల్లో ప్రజలు గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో రాజధాని పునర్నిర్మాణం పేరుతో కూటమి ప్రభుత్వం ఏదైతే త్వరిగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ప్రజలు కూడా అంతే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఏదైతే రాజధానికి సంబంధించినంత వరకు ఎవరైతే రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా తీవ్ర ఆనందం వ్యక్తమయ్యేటటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. రాజధాని రైతులకు సంబంధించినంత వరకు ప్రత్యేక గ్యాలరీలతో పాటుగా ప్రత్యేక ఆహ్వానం కూడా ఈ ప్రభుత్వం పంపించినటువంటి తరుణంలో రాజధాని రైతులందరూ కూడా ఆనందోత్సవాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం ఇప్పటికే చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించినంత వరకు గతంలో ఏదైతే 2015లో నిర్మాణానికి సంబంధించినంత వరకు డిజైన్ ఏదైతే ఉందో డిజైన్ లో కానీ అప్పుడు ఇచ్చేటటువంటి కాంట్రాక్టర్ లో కానీ దేనిని మార్పు చేయకుండా మొత్తం అంతా కూడా అప్పుడు ఏ విధంగా కొనసాగిందో గత ప్రభుత్వం విధ్వంసం అనంతరం కూడాను అదే కాంట్రాక్టర్లతో పాటుగా అదే ప్లానింగ్ తో ముందుకు వెళ్ళేద్దాం అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పడంతో ఆనందోత్సాహాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మరి ముఖ్యంగా ప్రధానమంత్రి పునర్నిర్మాణానికి రావడంపై అయితే మాత్రం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎటువంటి వరాల జల్లు కురిపించే అవకాశం ఉండబోతుందా అనే దానిపై కూడా అందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. 1000 కళ్ళతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పటికే అమరావతి శంకుస్థాపనకు సంబంధించినంత వరకు ప్రజలు వెళ్ళినటువంటి ప్రజలు కాగా టీవీలకు అంకితం అయిపోయినటువంటి ప్రజలు కూడా అధికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉందని చెప్పుకోవచ్చు. అయితే కీలకంగా ఇక్కడ ఒక అంశాన్ని మనం ప్రస్తావించవచ్చు. రాజధానికి సంబంధించినంత వరకు పునర్నిర్మాణం ప్రక్రియకు భాగంగా శంకుస్థాపనతో పాటుగా దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిని గ్రీన్ ఎనర్జీతో రాజధాని నడిపించే విధంగా కూడా ముందుకు అడుగులు వేస్తుంది ఈ ప్రభుత్వం. దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే దానికి డిపిఆర్ ఇవ్వడం అంటూ జరిగింది. ఏదైతే అమరావతికి సంబంధించినంత వరకు పూర్తిగా సోలార్ మీదే మొత్తం కరెంట్ అంతా కూడా నడవాలి. సోలార్ గ్రీన్ ఎనర్జీ ద్వారానే రాజధానికి ప్రతి ఒక్క పవర్ ఇచ్చేందుకైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉండడం, దానికి సంబంధించినంత వరకు ఇప్పటికే నిధులను కూడా రాష్ట్రానికి విడుదల చేసినటువంటి తరుణంలో ఇదొక హిస్టరీగానే చెప్పుకోవచ్చు. రాజధాని ఒక ప్రధానమైనటువంటి రాజధానికి మొత్తం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ ద్వారా కరెంటుని సప్లై చేయడంతో పాటుగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపనతో పాటుగా రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరిగా అడుగులు వేస్తూ 2028 నాటికే ప్రజలకి ఈ రాజధాని అందుబాటులోకి తీసుకొచ్చేందుకైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం త్వరగా అడుగులు వేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు గతంలో జరిగినటువంటి డిపిఆర్లన్నీ కూడా అన్నింటినీ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం విధ్వంసాన్ని 3 రాజధానుల పేరుతో ఏదైతే విధ్వంసం చేశారో రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి. విశాఖపట్నం రాజధాని అని, అమరావతి ఒక రాజధాని అని, కర్నూలు రాజధాని పేరుతో 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడినటువంటి పరిస్థితి. ఏ ప్రాంతాన్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితి. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసినటువంటి తరుణంలో రాజధాని అమరావతి పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పునర్నిర్మాణ దిశగా అడుగులు వేస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే పునర్నిర్మాణ శంకుస్థాపన జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా ప్రజలందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో ఏదైతే వెనకబడిన జిల్లాలకు సంబంధించినంత వరకు పూర్తిగా ఏదైతే నిధులు లాంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉండబోతుందంటూ కూడా స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక ఇన్ఛార్జీలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా